గుడ్ మార్నింగ్. నేను మీ సందీప్ కుమార్. ఈరోజు మనం ఒక ఈ ట్రావెల్ ఫండ్ క్యాల్కులేషన్స్ మనం ఎలా చేసుకోవచ్చు దానిపైన మనం టాపిక్లో మాట్లాడబోతున్నాము. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఛానల్లో కొత్త అయితే మాత్రము లైక్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, రైట్? సో ఈరోజు మన వెస్టీజ్లో చాలా మంది మనం వెస్టీజ్ బిజినెస్లో ఉంటాము. ట్రావెల్ ఫండ్ క్యాల్కులేషన్స్ మనం ఎలా చేయాలో, లేకపోతే మన అప్లైన్ లేక లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల మనం నేర్చుకోలేకపోతున్నాము. మనం ఎంత బిజినెస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, తర్వాత మన కార్డ్ ఫండ్ ఎప్పుడు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, దాని గురించి మనం ఏం చేయాలి, మినిమం టార్గెట్ ఏంటి, మ్యాక్సిమం టార్గెట్స్ ఏంటి, ఇవి అంతా ఉంటుంది కంపెనీకి. సో చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది కార్ ఫండ్ ఎలా క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు, నేను కూడా నేర్చుకోవాలి అనేసి. సో నా ఈ ఛానల్లో ప్రతి ఒక్క వీడియోస్, క్యాలిక్యులేషన్స్ వీడియోస్ కానీ, ప్రోడక్ట్ అప్డేట్స్ కానీ, బిజినెస్ ప్లాన్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈ ఛానల్లో మీరు పూర్తిగా సెర్చ్ చేసుకోండి. మీ గ్రూప్స్లో, మీ టీమ్స్లో ఎంతమంది అయితే ఉంటారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా క్యాల్కులేషన్స్ ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, లింక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఈ ప్లాన్ అనేది నేర్చుకోవచ్చు అనమాట, రైట్? సో చాలా మంది మనం వెస్టీజ్లో ఉంటాము. ఈరోజు వెస్టీజ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం బిజినెస్ అయితే చేస్తున్నాం, బట్ క్యాల్కులేషన్స్ మనకి రాదు. సో ఈరోజు నా క్యాల్కులేషన్స్ ఏంటంటే ట్రావెల్ ఫండ్ని కార్ ఫండ్ మనం ఎలా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, ఎప్పుడు మనం కార్ తీసుకోవచ్చు వెస్టీజ్ నుంచి. సో చాలా మందికి డ్రీమ్స్ ఉంటుంది, నేను వెస్టీజ్ నుంచి కార్ తీసుకోవాలని. సో ఈ రోజుల్లో నేను కార్ ఏం చేస్తే నేను తీసుకోవచ్చు, ఎంత మినిమం టార్గెట్, ఎంత మ్యాక్సిమం టార్గెట్, ఇవి అంతా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ ఫండ్ వచ్చేసి 5% మనకి మీరు అందరికీ ఆల్రెడీ తెలుసు. మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో అందులో 5% మనం బిజినెస్ చేసే దాంట్లో కాదు. కంపెనీ ఓవరాల్ టర్న్ ఓవర్, ఇండియాలో ఏదైతే టర్న్ ఓవర్ జరుగుతుందో ఆ టర్న్ ఓవర్ నుంచి 5% అమౌంట్ అనేది, 5% పీవీ అనేది కంపెనీ స్టార్ డైరెక్టర్ అండ్ అబవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాజ్ ఏ కార్ ఫండ్ రూపంలో మనకి ఇస్తుంది అనమాట. సో వెస్టీజ్ కార్ ఫండ్ కి వేరే కంపెనీకి ఉన్న డిఫరెన్స్ ఒకటి ఉంది. అదేంటంటే వేరే ఏదైతే బయట మార్కెట్ లో కంపెనీ ఉంటుందో అది 1 or 2 times కార్ గిఫ్ట్ ఇస్తున్నారు మనకి. సో చాలా కంపెనీస్ నుండి ఇంతవరకు తెలుసు నాకు 1 time or 2 times కార్ అనేది గిఫ్ట్ చేస్తారు. బట్ వెస్టీజ్ అనేది మీకు లైఫ్ టైం మీకు వెస్టీజ్ ఇన్కమ్ అనేది పర్ మంత్ మీకు కంటిన్యూస్ గా ఇస్తూ ఉంటుంది. సో ఈ కార్ ఫండ్ అనేది మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ లో టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైతే బిజినెస్ జరుగుతుందో అక్కడ నుంచి 5% పీవీ తీసేసి స్టార్ డైరెక్టర్ అండ్ అబవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కార్ ఫండ్ రూపంలో పంచుతుంది కంపెనీ. ఓకే, సో కార్ ఫండ్ మీరు తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ మీరు పాటించాలి. ఈ రూల్స్ పాటించకపోతే మీరు కార్ ఫండ్ తీసుకోలేరు. బట్ ఫస్ట్ రూల్స్ ఏంటంటే మీరు నెంబర్ 1 స్టార్ డైరెక్టర్ అండ్ అబవ్ అయి ఉండాలి. స్టార్ డైరెక్టర్ అంటే మీన్స్ ఇక్కడ మీరు ఉన్నారు, సపోజ్ మీరు బిజినెస్ లో జాయిన్ అయ్యారు, మీరు కొందరికి జాయిన్ చేయించారు. బిజినెస్ లో జాయిన్ చేయించిన తర్వాత మీ కింద ముగ్గురు 1, 2, 3% వీళ్ళందరూ కూడా డైరెక్టర్స్ అయిపోయారు. అంటే వీళ్ళందరికీ కూడా 2001 డైరెక్టర్స్ 10,000 పీవీ కంప్లీట్ అయిపోయింది. 10,000 పీవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2001 పీవీ వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా మెయింటైన్ చేస్తున్నారు. బాగా జాగ్రత్తగా వినండి. మీరు డైరెక్టర్ అవ్వాలి, మీ యొక్క 10,000 పీవీస్ కంప్లీట్ అవ్వాలి. మీ టీంలో 3 members ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ డైరెక్టర్షిప్ కంప్లీట్ చేయాలి. వాళ్ళ డైరెక్టర్షిప్ కంప్లీట్ చేస్తేనే వాళ్ళు కూడా డైరెక్టర్ అవుతారు. సో ఎప్పుడైతే మీ కింద 3 డైరెక్టర్స్ లో డిఫరెంట్ లేక్ లో మనకి 3 డైరెక్టర్స్ వస్తారో అప్పుడే వచ్చేసి మన కార్ ఫండ్ కి మనం స్టార్ డైరెక్టర్ అవుతాము. స్టార్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఒకవేళ ఈ 3 members డైరెక్టర్ అయిపోయినా కూడా ఈ 3 members కాకుండా సైడ్ నుంచి మీరు 1000 పీవీ మినిమం మెయింటైన్ చేయాలి. అంటే మీకు 3 డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా ఇంకా సైడ్ నుంచి మీరు 1000 పీవీ మెయింటైన్ చేయాలి. 1000 పీవీ మెయింటైన్ చేస్తేనే మీరు క్వాలిఫై స్టార్ డైరెక్టర్ అవుతారు. సో ఎప్పుడైతే మీరు స్టార్ డైరెక్టర్ అవుతారో ఈ స్టార్ డైరెక్టర్ ని 3 months మెయింటైన్ చేయాలి. మీరు కార్ ఫండ్ అచీవర్ ఒకవేళ అవ్వాలి అనుకుంటే మీకు కనీసం ఈ స్టార్ డైరెక్టర్ లెవెల్ అనేది 3 నెలలు మెయింటైన్ చేయాలి. అంటే మీరు డైరెక్టర్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2001 మినిమం వీళ్ళు మెయింటైన్ చేయాలి. ప్లస్ మీ ఒక సైడ్ లో 1000 పీవీస్ ఉండాలి. ఇది కంటిన్యూస్లీ మీరు ఒకవేళ 3 months కంటిన్యూ చేస్తేనే మీరు స్టార్ డైరెక్టర్ కి క్వాలిఫై అవుతారు. సో ఎప్పుడైతే ఇవి 3 months కంప్లీట్ చేస్తారో మీరు కార్ ఫండ్ కి కూడా ఎలిజిబుల్ అయిపోతారు. తర్వాత వచ్చేసి థర్డ్ నెంబర్ రూల్స్ ఏంటంటే మనం ఎంత బిజినెస్ చేసినా కూడా దీనికి 60,000 మనకి లిమిట్ ఉంది. మన కార్ ఫండ్ అనేది తీసుకోవడానికి 60,000 మనకు హైయెస్ట్ మనం కార్ ఫండ్ అనేది తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అనేది మనం కార్ ఫండ్ తీసుకోలేము. మనం ఎంత బిజినెస్ చేసినా కూడా హైయెస్ట్ 60,000 తీసుకోవచ్చు. మినిమం అనేది చాలా మినిమం కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది వచ్చేసి రూల్స్. ఈ రూల్స్ మనం ఖచ్చితంగా పాటించాలి. మీరు స్టార్ డైరెక్టర్ అయి ఉండాలి. స్టార్ డైరెక్టర్ అంటే 3 డైరెక్టర్స్ ఉండాలి. ప్లస్
ఒక వన్ మెంబర్ అనేది మనకి 1000 మిగతా ఈ 3 మెంబర్స్ కాకుండా సైడ్ లెగ్ నుంచి మనకి 1000 పీవీ అవ్వాలి. సో ఇప్పుడు 1 పీవీ ఈజికల్ టు 80 పీవీ ఇది మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్లో పీవీస్ ఏదైతే నేను పీవీస్ చెప్తానో ఆ పీవీస్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, బట్ ప్రిన్సిపల్ మాత్రం ఒకటే. నేను ఏదైతే ప్రిన్సిపల్ మిమ్మల్ని చెప్తానో సేమ్ అదే ప్రిన్సిపల్లో మీరు ఫాలో అవ్వచ్చు. మీ పీవీ ఎంత జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ ద్వారా, ఈ ప్రిన్సిపల్ ద్వారా మీరు కూడా మీ యొక్క చెక్ని, మీ యొక్క కార్ ఫండ్ ఎంత వస్తుంది అనేసి మీరు డిజైన్ చేసుకోవచ్చు దీన్ని. సో నేను చెప్పే ఏదైతే చెప్తున్నానో దాన్ని ఫోకస్ అవ్వకండి. మీ పీవీస్ అనేది మీరు ఇక్కడ నుంచి తీసుకుని మీరు క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఈ మంత్ లో మీకు ఒక 10,000 పీవీస్ జరిగింది అనుకోండి. టోటల్ ఈ త్రీ లెగ్స్ తర్వాత మీ సైడ్ లెగ్స్ ఇవి అంతా కూడా తీసుకున్న తర్వాత మీ యొక్క టోటల్ పీవీ ఎంత జరిగింది? 10,000 పీవీస్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ 10,000 పీవీ మనకి ఏదైతే జరిగిందో ఈ 10,000 పీవీ నుంచి మనం డైరెక్టర్ పాయింట్ వాల్యూ తీయాలి. సో డైరెక్టర్ పాయింట్ వాల్యూ మనం ఎందుకు తీయాలి? ఎందుకంటే మనకి ఏ ఇన్కమ్ వచ్చినా కూడా డైరెక్టర్ పాయింట్ వాల్యూతో మనకి క్యాల్కులేట్ అవుతుంది కాబట్టి డైరెక్టర్ పాయింట్ వాల్యూ తీయాలి. ఒకవేళ డైరెక్టర్ పాయింట్ వాల్యూ ఎలా తీయాలో మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చేస్తాను. డైరెక్టర్ బోనస్ మనం ఎలా తీసుకోవచ్చు అనేసి. సో ఆ వీడియో అనేది మీరు వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఈ వీడియోస్ ని చూడవచ్చు. సో 10,000 పీవీ పూర్తిగా మనం అయిపోతే ఇక్కడ నుంచి మన డైరెక్టర్ పాయింట్ వాల్యూ ఎంత అవుతుంది? డైరెక్టర్ పాయింట్ వాల్యూ అనేది మనకి ఎంత వస్తుంది? 0.6% మనకి వస్తుంది. సో 10,000 లో 6% ఒకవేళ మీరు డైరెక్టర్ పాయింట్ వాల్యూ తీస్తే మీ యొక్క టోటల్ పీవీ వచ్చేసి ఇక్కడ 600 పీవీస్ అనేది మీకు వచ్చింది. టోటల్ పీవీ అంటే మీకు డైరెక్టర్ పాయింట్ వాల్యూ ఎంత వచ్చింది? 600 పీవీస్ మీకు వచ్చింది. సో ఇది వచ్చిన తర్వాత కార్ ఫండ్ మనకి ఏదైతే కార్ ఫండ్ మనకి రేట్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో 36 పైసా టు 46 పైసా మనకి నడుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అనమాట రేట్. సో మనం ఏదైతే మనకి పీవీ వచ్చిందో సపోజ్ మీకు 600 పీవీస్ డైరెక్టర్ పాయింట్ వాల్యూ వచ్చింది. సో దీన్ని మీరు దేంతో మల్టిప్లై చేయాలి? 0.40తో మల్టిప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే డైరెక్టర్ పాయింట్ వాల్యూని కార్ ఫండ్ తో మీరు మల్టిప్లై చేస్తారో, మల్టిప్లై చేస్తే మీ ఇక్కడ అమౌంట్ ఏదైతే వస్తుందో, పీవీస్ ఏదైతే 240 పీవీస్ అనేది మీకు ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు కూడా ఇది పీవీలోనే ఉంది, ఎందుకంటే మన మాక్సిమం క్యాలిక్యులేషన్స్ అంతా పీవీలో జరుగుతుంది. లాస్ట్ లో దీన్ని మనం 18తో మల్టిప్లై చేసుకున్న మన ఇన్కమ్స్ అనేది సరిపోతుంది. సో ఇప్పుడు మీ టోటల్ కార్ ఫండ్ పీవీ ఏదైతే జనరేట్ అయిందో అది 240 పీవీ అనేది జనరేట్ అయింది. సో దీన్ని మనం ఏం చేయాలి? 1 పీవీ ఈజికల్ టు 18 బిజినెస్ వాల్యూమ్ కాబట్టి దీన్ని 18తో మనం మల్టిప్లై చేసుకోవాలి. 18తో మనం ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో ఇది వచ్చేసి మనకి 4,320 రూపీస్ అనేది మనకి ఇది వచ్చేసి మన కార్ ఫండ్. సపోజ్ నేను మళ్ళీ ఇది చెప్తున్నాను, మీకు 10,000 పీవీ జరిగితే 10,000 పీవీ నుంచి డైరెక్టర్ పాయింట్ వాల్యూ మనం తీయాలి. డైరెక్టర్ పాయింట్ వాల్యూ తీస్తే మనకి 600 పీవీ వచ్చింది 10,000 లో. సో నేను 10,000 ఎందుకు తీసుకున్నా అంటే మీకు అర్థం అవడానికి ఈజీ ఉంటుంది, క్యాల్కులేషన్స్ కూడా ఈజీ ఉంటాయి. ఇది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, ప్రిన్సిపల్ సేమ్ ఒకటే. సో 600 పీవీ వచ్చింది. దాన్ని మనం ఏం చేసాము? 0.40 అంటే కార్ ఫండ్ ఏదైతే మనకి రేట్ వాల్యూ ప్రెజెంట్ నడుస్తుందో దాంతో మనం మల్టిప్లై చేసాము. టోటల్ ఎంత వచ్చింది? కార్ ఫండ్ మనకి పాయింట్ పీవీ ఎంత వచ్చింది? 240 వచ్చింది. దానికి మనం ఏం చేసాము? ఇంటూతో 18తో మనం మల్టిప్లై చేస్తే మన ఇన్కమ్ అనేది ఇక్కడ వచ్చింది. ఇది వచ్చి ఫస్ట్ ఎగ్జాంపుల్. యాజ్ ఎ సెకండ్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. సపోజ్ మీ యొక్క పీవీ 17,000 జరిగింది అనుకోండి. 17,000 పీవీ మీకు జరిగింది. సో 17,000 పీవీ జరిగితే మనం ఏం చేయాలి? టోటల్ ఒక మీ త్రీ డైరెక్టర్స్ తర్వాత కూడా మీ సైట్ ఏదైతే వాల్యూమ్ ఉందో 1000 పీవీ అంతా మెయింటైన్ చేసుకున్న తర్వాత మీరు మినిమం 17,000 పీవీకి వచ్చేసారు. ఎప్పుడైతే 17,000 పీవీ మీకు అవుతుందో సో ఇక్కడ నుంచి కూడా మనం ఏం చేయాలి? మన 6% పీవీ డైరెక్టర్ పాయింట్ వాల్యూ మనం తీయాలి. ఎప్పుడైతే మనం డైరెక్టర్ పాయింట్ వాల్యూ తీస్తామో సో ఇక్కడ వచ్చేసి మనకి 1020 పీవీస్ మనకి వచ్చింది. 1020 పీవీస్ డైరెక్టర్ పాయింట్ వాల్యూ తీస్తే 1020 పాయింట్ వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలి? ఇంటూ 0.40తో మనం మల్టిప్లై చేసుకోవాలి. డైరెక్టర్ బోనస్ పాయింట్ వాల్యూ మనకి ఇదే కాబట్టి దీనిలో మల్టిప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే 0.40తో చేస్తారో సో మీ యొక్క టోటల్ పీవీ వచ్చేసి 408 పీవీ మీకు వచ్చింది. టోటల్ కార్ ఫండ్ పీవీ మీకు ఎంత వచ్చింది? 408 పీవీస్ వచ్చింది. దీన్ని మీరు ఏం చేయాలి? మళ్ళీ 18తో మీరు మల్టిప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే దీన్ని 18తో మల్టిప్లై చేసుకుంటారో మీ యొక్క టోటల్ ఇన్కమ్ వచ్చేసి 7,344 రూపీస్ మీకు అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ప్రిన్సిపల్ సేమ్ ఉంటుంది. పీవీస్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, బట్ ప్రిన్సిపల్ మాత్రం ఒకటే. ఇదే ప్రొసీజర్ లో మీరు కార్ ఫండ్ అనేది తీసుకోవచ్చు. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ప్రతి నెల ఇదే మెయింటైన్ చేసుకోవాలా అని అనుకుంటారు. సో ఒకవేళ మీరు 3 మంత్ దీన్ని కంటిన్యూ అంటే మీ యొక్క కింద 3 డైరెక్టర్స్ 3 మంత్ క్వాలిఫై చేశారు, ప్లస్ మీరు కూడా సైడ్ మెయింటైన్ చేశారు. అలా చేసి
మీరు 3 మంత్ మెయింటైన్ చేస్తారు దీన్ని, అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ డైరెక్టరీకి వెళ్ళిపోతారు. బట్ స్టార్ట్ డైరెక్టరీకి వెళ్ళిపోయిన తర్వాత మీకు కార్ ఫండ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ కార్ ఫండ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక్కోవేళ బై ఛాన్స్ మీరు సపోజ్ మీ ఈ 2 డైరెక్టర్ అనేది క్వాలిఫై చేయలేదు అని అనుకోండి, మినిమం 1 డైరెక్టర్ మీకు క్వాలిఫై అవుతుంది. మీరు స్టార్ట్ డైరెక్టర్ కార్ ఫండ్ అచీవ్ అయిన తర్వాత అంటున్నాను. సో ఎప్పుడైతే ఈ ఇద్దరు డైరెక్టర్ కూడా మెయింటైన్ చేయకుండా కూడా మీరు ఓన్లీ సిల్వర్ డైరెక్టర్ మెయింటైన్ చేసినా కూడా మీకు కార్ ఫండ్ అనేది వస్తూ ఉంటుంది. కానీ అప్పుడు అంత ఎక్కువ అనేది మనకి రాదు, కొంచెం తక్కువ మనకి వస్తుంది. సో మన పాయింట్ ఎంత పెరుగుతూ ఉంటుంది, మన కార్ ఫండ్ అనేది మనం అంత ఎక్కువ తీసుకోవచ్చు. సో ఈ రోజుల్లో ఇదే కార్ ఫండ్ నుంచి ఆల్రెడీ 8 to 9 to 10 కార్ కూడా తీసుకునే వాళ్ళు ఈ కంపెనీలో చాలా మంది ఉన్నారు. లగ్జరీ కార్స్ తీసుకునే వాళ్ళు ఆల్రెడీ 200+ మెంబర్స్ ఉన్నారు. మిడిల్ సెగ్మెంట్ కార్ తీసుకునే వాళ్ళు 4600+ మెంబర్స్ ఉన్నారు. సో చాలా మంచి ఇన్కమ్. మనం ఈ బిజినెస్ చేస్తూ ఉంటే దీన్ని ఒక 1 to 2 years ఎఫర్ట్ పెట్టగలిగితే విత్ ఇన్ 1 to 2 years మనం కూడా ఒక సొంత కార్ని మనం తీసుకోవచ్చు. ఈవెన్ 2020లో నేను కూడా ఒక సొంత కార్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. సో దీని ప్రకారంగా నేను వర్క్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకవేళ కార్ ఫండ్ కావాలంటే ఒక 2 years ఈ కంపెనీతో కూడా ప్లాన్ చేసుకోండి. 100% ష్యూర్గా మీరు కార్ కూడా తీసుకోవచ్చు. సో ఈ ప్రాసెసర్ ఇదే సేమ్ ఉంటుంది. మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో వెళ్ళి కామెంట్ చేసి అడగవచ్చు, లేకపోతే నాకు కింద ఇచ్చిన నెంబర్లో కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం నేను హౌస్ ఫండ్ మనం ఎలా క్యాల్కులేషన్ చేసుకోవాలి, హౌస్ ఫండ్ నేను అప్డేట్ చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, మీ టీంలో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా ఎఫర్ట్ పెట్టుకున్నాను వీడియో చేయడానికి, మిమ్మల్ని అందరికీ నేర్పించడానికి. ఇంకా ఈ వీడియోని షేర్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఆల్రెడీ మనకు చాలా వస్తున్నాయి కాబట్టి ఈ ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలవచ్చు.